భయ్యా పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఒకవేళ నువ్వు బాగా రాయలేదనుకో, నో వరీస్, బికాస్ నీ చేతిలో ఇప్పుడు ఎంసెట్ ఉంది ఫ్రీ సీట్ తెచ్చుకోవడానికి. సో నాకైతే ఎంసెట్ ద్వారానే ఫ్రీ సీట్ వచ్చింది. నాకు వచ్చిందంటే నీకు వస్తుంది. సో నీ సైడ్ నుంచి పెట్టాల్సింది ఏంటంటే హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. నీ సైడ్ నుంచి ఎప్పుడైతే ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటాయో ఖచ్చితంగా చెప్తున్నా నీకు కూడా సీట్ వస్తుంది, రాసి పెట్టుకో. నువ్వు ఎంసెట్కి ఎంత గట్టిగా ప్రిపేర్ అవ్వాలంటే నీ రిజల్ట్ వస్తుంది కదా ఏదో రోజు, అది వినగానే నీ పేరెంట్స్ ఈవెన్ నీ రిలేటివ్స్ కూడా షాక్ అయిపోవాలి ఇంత మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి. చెప్తున్నా కదా, నీకు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ రావాలంటే 10K బిలో వస్తే సరిపోతుంది, రాసి పెట్టుకో. నీకు 10K బిలో ర్యాంక్ వస్తే టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ వస్తుంది అండ్ అలాంగ్ విత్ దట్ ఫీ రియంబర్స్మెంట్ కూడా వస్తుంది. హలో గాయస్, వెల్కమ్ టు కిరణ్ ఎడు కన్నడ్స్. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు ఏ న్యూ వీడియో ఆన్ ఎంసెట్. సో చెప్తున్నా కదా గాయస్, ఎంసెట్ అయితే చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ బాగుండాలంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన, కష్టపడాల్సిన ఫేజ్ ఇదే. మీరు ఇప్పటి వరకు చిల్ అయినా చదవకపోయినా నో వరీస్, బట్ ఇప్పుడైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిందే. అండ్ ఒక 2 నెలలు కష్టపడండి, మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, అది కూడా ఫ్రీగా. కాబట్టి ఈ వీడియో అయితే చాలా క్రూషియల్ మీకు, కాబట్టి జాగ్రత్తగా వినండి అండ్ చూడండి. నా గురించి చెప్పాలనుకుంటే నా పేరు కిరణ్ అండ్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనమాట. సో నాకైతే ఎంసెట్ ద్వారానే ఫ్రీ సీట్ వచ్చింది అండ్ నేను మొత్తం 2 టీఎస్ ఎంసెట్ అలాగే ఏపీ ఎంసెట్ కూడా రాశాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ఇస్తాను. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ అయితే ఎవరు స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి, సో దట్ యూ క్యాన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ. సో హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ఎంసెట్ 2025. ఆల్ రైట్, సో మీరైతే ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. చెప్తున్నా కదా, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు లిటరల్లీ ఏపీ ఎంసెట్కి 65 డేస్ టైం ఉంటుంది అండ్ టీఎస్ ఎంసెట్కి 45 డేస్ టైం ఉంది. సో ఈ టైంలో ఏం చేయాలంటే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ వీక్ కల్లా నాకు ఈ సబ్జెక్ట్స్లో ఈ టాపిక్స్ కవర్ అయిపోవాలా, అలాగే ఎవ్రీ వీక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను మాక్ టెస్టులు రాయాలా, గ్రాండ్ టెస్టులు రాయాలా, సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది, ఎగ్జామ్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. సో మీరు అది చూసుకోవాలి జాగ్రత్తగా. సో ఫస్ట్ ప్లాన్ చేసుకోండి అండ్ ప్లాన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఒకటేమో సిలబస్, తర్వాత వెయిటేజ్. వెయిటేజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద, అన్ని చాప్టర్స్కి అన్ని సబ్జెక్ట్స్కి వెయిటేజ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇది వెయిటేజ్ అనమాట. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ది సిలబస్, మీకు సిలబస్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అలాగే అగ్రికల్చర్ స్ట్రీమ్కి కూడా వేరేగా సిలబస్ ఇక్కడ మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం చెక్అవుట్ చేయండి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. తర్వాత ఏంటంటే సెట్ యువర్ గోల్స్. చెప్తున్నా కదా, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఎక్కడో దగ్గర ఏదో మూమెంట్లో కొన్ని డేస్ అయ్యాక ఏంటంటే డిమోటివేట్ అయిపోతాం, డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది. ఈవెన్ నాకు కూడా అదే ఫేస్ అయ్యింది, నాకే కాదు ఎవరికైనా మోస్ట్లీ అదే ఫేస్ చేస్తారు, ఆ ఫేజ్లో అలాగే ఉంటుంది. సో అలా డిమోటివేట్ అవ్వకుండా ఉండాలనుకుంటే ముందుగానే సెట్ యువర్ గోల్స్. అసలు మీకు మీరే అనుకోండి, లైక్ నేను ఎంసెట్ క్రాక్ చేసి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నాకు ఏంటి బెనిఫిట్, నేను ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని నా లైఫ్ స్టార్ట్ చేస్తాను, నా కెరియర్ స్టార్ట్ చేస్తా అని విజువలైజ్ చేసుకోండి మైండ్లో పాజిటివ్గా. అప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైనా డిమోటివేట్ అయ్యారనుకోండి, ఆ టైంలో మీకు బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే టైం మేనేజ్మెంట్. చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామ్ టైంలో. ఎందుకంటే మీకు ఎంసెట్లో తెలిసిందే టోటల్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 160 క్వశ్చన్స్కి ఏంటంటే 80 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్కి ఉంటాయి, 40 ఫిజిక్స్కి, 40 కెమిస్ట్రీకి. సో మీరైతే ఈచ్ క్వశ్చన్కి మీకు అప్రాక్సిమేట్లీ 1 మినిట్ టైం మాత్రమే ఇవ్వాలి. సో మీకు ఆ క్వశ్చన్ రాలేదు, స్టక్ అయిపోయారు అనుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి, టైం వేస్ట్ చేయొద్దు అక్కడ ఆ క్వశ్చన్ దగ్గర ఉండిపోవద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ మీకు వచ్చి ఉండొచ్చు, సో అవి వచ్చిన వదిలేయకుండా వెళ్ళి చేయండి, అటెంప్ట్ చేయాలి. కాబట్టి మీరు వెంటనే ఏదైనా క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయారు అనుకోండి, వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి స్కిప్ చేసేసి. సో అవి మిగిలిపోయిన క్వశ్చన్స్ లాస్ట్లో చూసుకోవచ్చు. 160 క్వశ్చన్స్ అనేవి 180 మినిట్స్లో చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ మాక్ టెస్టులు రాయాలి, గ్రాండ్ టెస్టులు రాయాలి, మీకు ఐడియా వస్తుంది టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, క్వశ్చన్స్ అనేవి ఎలా ఆన్సర్ చేయాలి స్పీడ్గా అని. అన్న నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు అన్న? సో నన్ను అడిగితే నేనైతే నా బ్యాచ్లో 2023లో అయితే వేదాంతు తెలుగు ఛానల్ ఉంటుంది, మనకు అందరికీ తెలుసు చాలామందికి, అది వాడేవాడిని అనమాట. మ్యాథ్స్కి అయితే గౌతమ్ సార్ వస్తారు, మస్తు చెప్తారనమాట కాన్సెప్ట్స్ అనేవి, అర్థమైతే క్లియర్గా అండ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయగలుగుతాం మేమైతే. అండ్ ఫిజిక్స్కి కేఆర్డి మేడం వస్తారు, ఆవిడ బాగా చెప్తారు కాన్సెప్ట్స్ అనేవి, ఫార్ములాస్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ కూడా చెప్తుంటారు. అండ్ కెమిస్ట్రీకి కూడా ఇద్దరు ఉంటారు, సో వాళ్ళు చెప్తారు. సో నా టైం ప్రిపరేషన్లో అయితే నేనైతే ఎక్కువగా వాడింది ఈ వేదాంతు తెలుగు ఛానల్. సో ఇప్పుడు కూడా ఇంకా ఇది ఉంది కాబట్టి వెళ్ళి మీకు సజెస్ట్ చేస్తాను, ట్యూటోరియల్స్ వినాలనుకుంటే వెళ్ళి వినండి. ఏం లేదు, జస్ట్ సర్చ్ బార్లోకి వెళ్ళి వేదాంతు తెలుగు టైప్ చేయండి
అండ్ వాళ్ళకు ఉంటే ప్లేలిస్టులు, మ్యాథ్స్కి కాన్సెప్ట్స్, ఫిజిక్స్కి వేరేగా ప్లేలిస్ట్ ఉంటుంది, కెమిస్ట్రీకి వేరేగా ఉంటుంది. సో గో అండ్ చెక్. ఇంకా కొన్ని ఛానల్స్ ఉంటాయి ఎంసెట్ ప్రిపరేషన్కి యూజ్ అయ్యేవి, బట్ డోంట్ వరీ, ఉన్నానుగా మీకైతే ఎంసెట్ ప్రిపరేషన్కి కావాల్సిన అన్ని ఛానల్స్, ఆ ప్లేలిస్ట్లు ఏవైతే ఉంటాయో మన ఛానల్లోనే పెడతాను, అటాచ్ చేస్తాను. సో గో అండ్ చెక్అవుట్ దెమ్. సో వన్స్ మీ ప్లాన్ అనేది రెడీ అయిపోతుంది కదా, అది అయిపోయాక ఏం చేస్తారంటే ప్రిపేర్ అనేది ఇలా అయితే బెటర్, చంక్స్గా డివైడ్ చేసుకోండి సబ్జెక్ట్స్ అనేవి. లైక్ మార్నింగ్ 6 నుంచి 8 వరకు కెమిస్ట్రీ చేస్తా, అండ్ 8 to 9 ఫ్రెష్ అప్ అవ్వడం, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాక 9 to 11 మళ్ళీ కెమిస్ట్రీ చేస్తా. అలాగే 11 to 1 ఫిజిక్స్, 1 to 2 లంచ్ బ్రేక్ అనుకుందాం, 2 to 3 అయింది మళ్ళీ ఫిజిక్స్, ఇక 3 నుంచి నైట్ 9 వరకు కూడా మ్యాథ్స్. అదబ్బా. సో అలా ప్రిపేర్ అవ్వండి చంక్స్లోని. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ 3 to 9 మ్యాథ్స్ అని చెప్పాను. సో 3 to 9 మ్యాథ్స్ చేయాలని కాదు, 3 to 4 మ్యాథ్స్ చేస్తారు, ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటారు, రివార్డ్ యువర్ సెల్ఫ్, మీ బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వండి కాస్త. సో మళ్ళీ స్టార్ట్ విత్ ది ప్రిపరేషన్, మ్యాథ్స్ మళ్ళీ తీస్తారు, మళ్ళీ 10 minutes బ్రేక్, అలా 1 hour లేకపోతే మీ కంఫర్టబుల్ ప్రకారం ఆ పర్టికులర్ టైంలో బ్రేక్ తీసుకోండి. సో బ్రెయిన్కి ఏంటంటే రిలాక్సేషన్ ఇవ్వండి. సో మీకు నచ్చిన పని చేయండి ఆ బ్రేక్ తీసుకునే టైంలో, టీవీ చూడటమో లేకపోతే బయటికి వెళ్ళడమో. అలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చాలామంది ఏంటంటే ప్రిపేర్ అవుతాం, యూట్యూబ్ నుంచే ప్రిపేర్ అవుతాం ఆల్మోస్ట్, నేను కూడా అంతే కదా. సో మనం ప్రిపేర్ అయినప్పుడు ఏంటంటే మనకు ఒక్కొక్కసారి అనవసరమైనవి వస్తాయి అన్నమాట, రీల్స్ కానివ్వండి, ఆ షార్ట్స్, మనకి ఎడ్యుకేషన్ రావు ఒక్కొక్కసారి. అవి రావడం వల్ల ఏంటంటే డిస్ట్రాక్ట్ అయిపోతాం ఆటోమేటికల్లీ. అవి క్లిక్ చేస్తాం, మన చెయ్యి ఆగదు కదా, క్లిక్ చేసి కెలుగుతామా, అలాగా ఇంకా అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. మీరు లిటరల్లీ చెప్తున్నా టైం అయితే అక్కడే చాలా వేస్ట్ అయిపోతుంది. అలాగే నాకు ఫేస్ అయింది, నేను 1 hour వేస్ట్ చేస్తాను అలాగా ఆ రోజు. డోంట్ వరీ, దీనికైతే మీకు యూట్యూబ్లో ఒక సెట్టింగ్ ఉంది, ఆ సెట్టింగ్ మీరు చేసుకున్నారు అనుకోండి, ఆన్లో పెట్టుకుంటే మీకు సెర్చ్ చేసే తప్ప ఇంకేమీ రావు. సో దాని మీద వీడియో చేయాలనుకుంటే చేస్తాను, కింద కమెంట్స్లో అడగండి చేయాలో వద్దని చెప్పేసి. అండ్ ఆల్సో మనం ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీకోసం డైలీ మోటివేషన్ కింద రీల్స్ పెడదామని. అండ్ ఆల్సో ఆ డైలీ రీల్స్లో ఏంటంటే ఈ మాక్ టెస్ట్లు, ఈ గ్రాండ్ టెస్ట్లు మీతో రాయిద్దామని చెప్పేసి. సో ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేయాలో వద్దో మీ మీదే డిసైడ్ అయి ఉంది కాబట్టి మీరు కమెంట్స్లో అడగండి, స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయను అని చెప్పండి, లేదంటే లేదు. సో చూద్దాం, మీరు చాలామంది మెజారిటీ స్టార్ట్ చేయమంటే స్టార్ట్ చేస్తా, మీకే యూజ్ అవుతుంది కాబట్టి. సో డూ కమెంట్. ఇంకో విషయం ఏంటంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కొన్ని కీ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్కి ఏంటంటే ఎంసెట్లో హై వెయిటేజ్ ఉంటుంది. సో ఆ టాపిక్స్ ఎలాగంటే లైక్ ఫిజిక్స్లో రే ఆప్టిక్స్ కానివ్వండి, అలాగే థర్మోడైనమిక్స్, మెకానిక్స్, ఈ కాన్సెప్ట్స్కి ఏంటంటే హై వెయిటేజ్ ఉండే నా ఫేజ్లో, ఇప్పుడు కూడా అవే ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వాటికి ఇవ్వండి, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్కి వెళ్ళండి. అలాగే కెమిస్ట్రీ చూసుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా క్రూషియల్, ఎందుకంటే అందులో మెకానిజమ్స్, రియాక్షన్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవాలి మీరు, లేకపోతే ఎగ్జామ్ టైంలో చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయితే ఆ పీరియాడిక్ క్లాసిఫికేషన్స్, పీరియాడిక్ టేబుల్, సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఫిజికల్ కెమిస్ట్రీలో తెలిసిందే మీకు, ఆ మోల్ కాన్సెప్ట్స్ అవన్నీ ఇంపార్టెంట్. మ్యాథ్స్ అయితే 80 మార్క్స్ వస్తాయి మీకు. సో 80 మార్క్స్ జాగ్రత్తగా మీకు హై స్కోర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే కాన్సెప్ట్స్ లైక్ క్యాలిక్యులస్, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, వీటికి ఏంటంటే హై వెయిటేజ్ ఉంటాయి. సో మీరు ఆ కాన్సెప్ట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడైతే మనలాంటి ఎంసెట్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కామన్గా చేసే మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాను. సో ట్రై టు అవాయిడ్ దట్. ఫస్ట్ వచ్చేసి ప్రోకాస్టినేషన్. సో మీరు మీ వర్క్ని ఎప్పుడు కూడా డిలే చేయొద్దు. డిలే చేస్తే రోజులు గడిచిపోతే ఏదో రోజు ఎగ్జామ్ దగ్గరికి వచ్చిందనుకో అప్పటికప్పుడు చీట్ కోడ్స్ చూసుకుందాం అనుకుంటే లక్ ఉంటే బాగానే వెళ్తుంది, లేకపోతే ఏం చేయలేము. 1 year లాంగ్ టర్మ్ తీసుకోవాలి, టైం వేస్ట్ చెప్తున్నా కదా. ఏంటంటే ఇగ్నోరింగ్ ది మాక్ టెస్ట్. చాలా మంది మాక్ టెస్ట్లు రాయరు, ప్రిపేర్ అవుతారు కానీ గట్టిగా. సో మాక్ టెస్ట్లు రాయాలి, ఎందుకంటే మీకు తెలుస్తుంది టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలని చెప్పేసి. మీకు 160 questions అంటే మీకు అంత ఈజీ కాదు 180 minutes రాయడం. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ క్వశ్చన్కి ఎంత టైం ఇస్తున్నాను అండ్ ఏ కాన్సెప్ట్ దగ్గర, ఏ క్వశ్చన్ దగ్గర నేను స్టక్ అయిపోతున్నాను, సో ఇది ఎలా ఓవర్కమ్ చేయాలి అని చెప్పి మీకు ఐడియా వస్తుంది. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఫిజిక్స్కి అయితే ఈ ఫార్ములా వాడాను కదా, సో ఈ ఫార్ములా నాకు ఎలా అప్పటికప్పుడు స్ట్రైక్ అయింది మైండ్లోకి. సో నేను ఎలా స్ట్రైక్ చేయగలిగాను అనే థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ మీకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే బీయింగ్ నాట్ కన్సిస్టెంట్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఒక 3 days స్టార్ట్ చేసి గట్టిగా ప్రిపేర్ అయ్యో, 4th day నా వల్ల కాదని ఆపేసావు, మళ్ళీ 5th day ప్రిపేర్ అయ్యో. 5th day ఏంటంటే నువ్వు ఒకవేళ రీకాల్ చేసుకుందాం అనుకుంటే ఈ ఫస్ట్ 3 days ప్రిపేర్ అయినవి నీకు మోస్ట్లీ గుర్తుండదు. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేవి ఒకే ఫేజ్లో, ఒకే టైంలో చదువుకుంటారు కాబట్టి మీకు అంత బ్రెయిన్ సపోర్ట్ చేయాలనుకుంటే మీరు వెంటనే రివిజన్, రీకాల్ చేసుకోవాలి. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ ఫేజ్లో ఎంసెట్కి. సో ఇప్పుడైతే మన ఫేవరెట్ సెషన్లోకి వచ్చేద్దాం, దట్ ఈస్ మన ఏపీ అండ్ టీఎస్లో చాలామంది స్టూడెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్స్ ఆన్ ఎంసెట్ ఏవో చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే వాట్ ఈస్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ ఎంసెట్. చాలామందికి తెలిసిందే, మీకు ఏం లేదమ్మా 160 questions అనే ఉంటాయి.
ఉంటాయి. ఆ 160 క్వశ్చన్స్లో 80 ఏమో మ్యాథ్స్కి ఉంటాయి, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీ. ఓకేనా. సెకండ్ థింగ్ వచ్చేసి హౌ కెన్ ఐ మేనేజ్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే అందరికీ కామనే, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎగ్జామ్స్ అప్పుడు. సో దీని దగ్గర నాకంటూ ఏం చిట్కాలేం లేవు, అందరూ చేసేదే. నేనైతే నా ఎవ్రీ 1 అవర్కి బ్రేక్స్ తీసుకుంటా, అండ్ ఆల్సో నా పేరెంట్స్తో మాట్లాడతా, నచ్చిన వాళ్ళతో మాట్లాడతా, అండ్ కాస్త నేచర్లో ఉంటా. ఇలా చేయడం వల్ల ఏంటంటే నాకు కాస్త రిలాక్సేషన్ వస్తుంది. సో మీరు ట్రై చేయండి. లాస్ట్ 1 మంత్లో ఏం చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ 1 మంత్లో చాలామంది కొత్త కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవడం ట్రై చేస్తారు. అస్సలు చేయొద్దు మిస్టేక్. లాస్ట్ 1 మంత్ మీరు ఏం చేయాలంటే చెప్తా వినండి. రివిజన్ చేయండి. ఇన్ని నెలలు ఇన్ని రోజులు ఏదైతే చదువుకున్నారో అదంతా రివిజన్ చేయాలి మీరు. సో అది రివిజన్ చేశాక ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. నేనైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం సెపరేట్గా బుక్స్ కొన్నాను, అరియంట్ బుక్స్ అనేవి. కరెక్ట్ గుర్తొచ్చింది. బుక్స్ ఏం వాడాలి, బుక్స్ నేనైతే అరియంట్ వాడా, మా కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, ఆ బుక్స్ కూడా వాడుకున్నా. సో మీకు కావాలనుకుంటే ఐ విల్ సజెస్ట్ యూ దిశ బుక్స్ ఉంటాయి, అవి వాడండి, లేకపోతే అరియంట్ వాడండి, రెండు బాగానే ఉంటాయి. మీకు వీలైనంత మాక్ టెస్ట్లు రాయండి అన్నిసార్లు. అది నేను చెప్పాలనుకున్నది. ఎంసెట్ నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫ్రీ సీట్ తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఇప్పటి వరకు నేను ఎవరైతే తక్కువగా చూసి మాట్లాడారో, నీ వల్ల కాదు అని డిమోటివేట్ చేశారో వాళ్ళందరి నోరు ముయించాలనుకుంటే, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నావు అనుకో, ఎంసెట్ ఈస్ ది బెస్ట్ వే. సో నీ క్యాలిబర్ ఏందో, నీ క్యాపబిలిటీ ఏందో మొత్తం అందరికీ చూపించాలనుకుంటే ఎంసెట్ ప్రిపరేషన్ గట్టిగా చేయు, మంచి ర్యాంక్ కొట్టు. అండ్ మళ్ళీ చెప్తున్నా, నా వల్ల ఏంటంటే నీ వల్ల కూడా అవుతుంది, నువ్వు కూడా ఫ్రీ సీట్ తెచ్చుకోవచ్చు. సో అందుకే మనమైతే రోడ్ మ్యాప్ క్లియర్గా ఇచ్చేసాం మీకైతే ఫ్రీ సీట్ తెచ్చుకోవడానికి. సో ఇప్పుడే రైట్ నో స్టార్ట్ చేసే, ప్లాన్ చేసే, ఫస్ట్ ప్లాన్ చేసుకొని రెడీ అయిపో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి. ఇక మీదట మన ఛానల్లో ఎంసెట్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పటి నుంచి నీకు సీట్ వచ్చి కౌన్సిలింగ్ అయ్యే వరకు, కాలేజ్లోకి ఎంటర్ అయ్యే వరకు ప్రతిదీ గైడ్ చేస్తూ ఉంటాం మిమ్మల్ని. సో నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే చిన్న సపోర్ట్ కావాలా. సో సపోర్ట్ చేస్తూ ఉండండి నన్నులాగా. మీకు కావాల్సిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీకు అందిస్తా. సో అదనమాట వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.